తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అవుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రధానితో భేటీ కాబోతున్నారు రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా ఇవాళ ఢిల్లీ రాబోతున్నారు. ప్రధానమంత్రిని మొదటిసారిగా కలవబోతున్నారు. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సో రాష్ట్రానికి రావాల్సిన నిధులేనా, ఇంకేమన్నా ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ఈరోజు సాయంత్రం 4:30 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో సమావేశం జరగబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆర్థికపరమైనటువంటి అంశాలన్నీ ప్రధానంగా చర్చించేటువంటి అవకాశం కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్రాంట్లు పూర్తి స్థాయిలో రాలేదు కాబట్టి ఆ గ్రాంట్లన్నీ కూడా విడుదల చేయాలని ముఖ్యమంత్రి కోరేటువంటి అవకాశం కనబడుతుంది. వాటితో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. అలాగే ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితి ఏదైతే ఉందో ఆ ఎఫ్ఆర్బిఎం రుణ పరిమితిని కూడా కాస్త సడలించాలని అడిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్ర ఖజానా అంతా కూడా ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఖజానాలో నిధులు లేవు కాబట్టి ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేందుకు నిధులు అవసరం కాబట్టి ఆ మేరకు రాష్ట్రం రుణం తీసుకునేందుకు అవసరమైనటువంటి అవకాశం ఇవ్వాలని కోరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి అలైన్మెంట్ కానీ ఈ అంశాలు కూడా చర్చిస్తారని తెలుస్తుంది. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కానీ వాటిని రాబట్టేందుకు అవసరమైనటువంటి సహకారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో ఇలా ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలే చర్చించబోతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా బాగాలేదు. ఇటువరకే అసెంబ్లీలో క్లియర్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు 6.5 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో తెలంగాణ ఉంది. కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అప్పుల కుప్పగా మారిందని ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అవసరం కాబట్టి ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కోరేందుకు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. ఎందుకంటే మరొక 3 నెలల్లోనే ఈ ఆర్థిక సంవత్సరం కూడా ముగుస్తుంది. సో ఆ మార్చి కల్లా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా రిమైనింగ్ రావాల్సినటువంటి నిధులు ఏమైనా ఉన్నాయో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించినటువంటి నిధులు కానీ ఇతరత్ర పథకాలకు సంబంధించి పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావడం, అలాగే ఏపీ విభజన చట్టంలోని ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి అంశం ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ ఇప్పటివరకు విభజన చేయలేదు. దాంట్లో కొత్తగా తెలంగాణ భవన్ కట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ ఏపీ భవన్ విభజన కూడా త్వరితగతిన పూర్తయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో మొత్తానికి ఒక పెద్ద లిస్టుతోనే ఈరోజు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవబోతున్నారు. సో తొలిసారి సమావేశం, ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా కలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కానీ బకాయిలు కానీ రాబట్టుకునేందుకు ఇద్దరు ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ఓకే వెంకటేష్.